స్వాగతం మై ఛానల్. ఈరోజు మనం బుద్ధుని రహస్యాల్లోని సిరీస్లో మట్టి పాత్రలు నిజం అనే కథ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ ఇచ్చి ఛానల్ ప్రోత్సహించండి. మగధ రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక యువకుడు జీవించేవాడు. అతని పేరు సుధీర్. అతను చాలా తెలివైనవాడు, కానీ అహంకారం అతని జీవితాన్ని మబ్బులోకి అమ్మేసింది. ఒకరోజు అతను బుద్ధుడి ఆశ్రమానికి వెళ్ళాడు. గౌతమ, నేను జ్ఞానవంతుణ్ణి, నాకు ఇంకేమీ నేర్చుకోవాల్సింది లేదు. కానీ అందరూ నిన్ను గురువని అంటున్నారు. నీ దగ్గర ఏం రహస్యం ఉందో చెప్పు అని సుధీర్ దూకుడిగా అన్నాడు. బుద్ధుడు మృదుగా నవ్వాడు. రా బాలిక, నీకు ఒక చిన్న పరీక్ష. ఈ మట్టి పాత్రను నీ చేతిలో పట్టుకో అన్నారు. సుధీర్ ఆ మట్టి పాత్రను పట్టుకున్నాడు. బుద్ధుడు అందులో నీరు నింపి నెమ్మదిగా ఇలా అన్నారు. ఇప్పుడు నడుస్తూ ఈ నీటిని ఒక్క చుక్క కూడా చిందకుండా నా వద్దకు తిరిగిరా అనేసి అన్నారు. ఆ యువకుడు సగర్వంగా స్వీకరించి జాగ్రత్తగా ఒత్తిడితో ఒక్క చుక్క కూడా పడనేయకుండా బుద్ధుడి దగ్గరకు చేరుకున్నాడు. చాలా బాగుంది అన్నాడు బుద్ధుడు. కానీ చెప్పు, నడుస్తూ ఎవరైనా చూసావా అని అడిగారు. లేదు స్వామి అని ఆ యువకుడు చెప్పారు. నా దృష్టి మొత్తం పాత్రపైనే ఉంది, నేను ఇంకెవరిని చూడలేదు అని ఆ యువకుడు చెప్పాడు. బుద్ధుడు చిన్నవి నవ్వాడు. అదే నా బోధన. మనసు ఒక దిశలో కేంద్రీకృతమై ఉంటే బయట ప్రపంచం నీ మనసును తాకగలదు. నీ మట్టి పాత్ర అంటే నీ మనసు, నీరు అంటే జ్ఞానం. దాన్ని కాపాడుకోవాలంటే దృష్టి, శాంతి, వినయం అవసరం. సుధీర్ మౌనంగా తల వంచుకున్నాడు. అతని అంతరంగం తొలిసారిగా మృదుగా మారింది. బుద్ధి రహస్యం అతని హృదయంలో మొలకెత్తింది. ఈ కథలోని బోధన, మనసును కేంద్రీకరించుకో, జ్ఞానం నశించదు, అహంకారం మట్టిలో కలిసిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరిన్ని కథల కోసం. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.